హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా రీసెంట్గా వచ్చినటువంటి MTS 2020 నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటారు. మీలో ఎంతోమందికి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనే ఆశ ఉంటుంది. CGL, CHSL రాస్తూ ఉంటుంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు, కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుండొచ్చు. అది ఆ రెండింటితో పోలిస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ కూడా 10th క్లాస్ మాత్రమే. సో మీకు 10th క్వాలిఫికేషన్ ఉండి మీ ఏజ్ కనుక 27 ఇయర్స్ జనరల్ వాళ్ళకి, అదే మీకు రిజర్వేషన్ ఉంటే 30-32 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. బాగా ప్రిపేర్ అయినట్లయితే కనుక ఈ ఇయర్లోనే 2021 ఎండింగ్ కల్లా, లేదంటే 2022 మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అనేది తెచ్చుకోవచ్చు. సో అసలు ఈ MTS ఎగ్జామ్ 2020 గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రీసెంట్గా 5th ఫిబ్రవరి రోజున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. చివరి డేట్ అనేది 21 మార్చ్ 2021, 2021 మార్చ్ 21 వరకు చివరి తేదీ అనేది ఉంది. ఈ లోపల మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే చివరి తేదీ మార్చ్లో ఉంది కదా, అప్పుడే అప్లై చేసుకుందాం అనుకుంటే సర్వర్లు సరిగా పనిచేయవు, వెబ్సైట్ చాలా బిజీగా ఉంటుంది. అందుకని ఫిబ్రవరిలోనే అప్లై చేసుకోండి. త్వరగా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. మీరు దీనికి అప్లై చేసుకున్న తర్వాత టైర్ 1 ఎగ్జామ్ అనేది జూలై 1వ తారీఖు నుంచి జూలై 21వ తారీఖు మధ్యలో జరుగుతుంది. దాని తర్వాత పార్ట్ 2 లేదా పేపర్ 2 టైర్ 2 అనేది డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఇది నవంబర్ 21, 2021 సంవత్సరంలో జరుగుతుంది. ఇవి టెంటేటివ్ డేట్స్, ఒకవేళ మారినా మారచ్చు కొంచెం అటు ఇటుగా, లేదంటే ఇదే ఇక్కడ ఇచ్చినటువంటి డేట్లలో కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమని ఇచ్చిందంటే, ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో మగవాళ్ళ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, దీనిలో ఒక బ్యాలెన్స్ తీసుకురావాలని చెప్పి ఉమెన్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది అప్లై చేయండి అని అడుగుతున్నారు. సో మీరు ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కనుక తప్పకుండా అప్లై చేయండి. ఎవరైనా అప్లై చేయొచ్చు, ఉమెన్ అయితే తప్పకుండా అప్లై చేయండి. ఈ పోస్టుకు సంబంధించిన వివరాలు చూస్తే, ఇది పే లెవెల్ 1లో ఉంటుంది. పే లెవెల్ 1 గ్రూప్ సి పోస్ట్. ఇది గ్రూప్ సి పోస్ట్ కిందకి వస్తుంది, నాన్ గెజిటెడ్. ఈ పే లెవెల్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్ ఇవి మీకు అర్థం కాకపోవచ్చు. మీరు ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత అన్నీ అర్థమవుతాయి. ఇంకా ఇందులో వేకెన్సీ ఎన్ని ఉన్నాయనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు ఏమి ఇవ్వలేదు వేకెన్సీస్ గురించి. ముందు మీరు ఎగ్జామ్ క్లియర్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయే టైంలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. వేకెన్సీలు అనేవి SSC చేతులు ఏముండవు. ఉన్నటువంటి అన్ని యూజర్ డిపార్ట్మెంట్ల దగ్గర ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ వేకెన్సీని ఫైనలైజ్ చేస్తుంది. ఈ ఎగ్జామ్కి రిజర్వేషన్ అనేది ఉంది. అది ఏ విధంగానో ముందు స్లైడ్స్లో చూద్దాము. ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇంకొకటి కూడా ఉంది, 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు MTSఏ. 18 నుంచి 25 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళంటే 1996 తర్వాత పుట్టి 2003 లోపు పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్. రిజర్వేషన్ ఉన్నట్లయితే కనుక OBCకి ఇంకొక 3 సంవత్సరాలు ఛాన్స్ ఉంటుంది. అంటే 1993లో పుట్టిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రెండవది చూస్తే 1994 నుంచి 2003 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఉంది. అంటే 18 నుంచి 27 సంవత్సరాలు ఉన్న వాళ్ళు. ఇది జనరల్కి. ఇంకా రిజర్వేషన్ ప్రకారంగా చూస్తే +3 కలుపుకోవచ్చు. మీరు OBC అయితే +3, SC అయితే +5, అంటే 27 + 3 30 సంవత్సరాలు ఉన్నా అప్లై చేసుకోవచ్చు. OBC క్యాండిడేట్ అయితే. SC ST క్యాండిడేట్ అయితే 27 + 5 అంటే 32 సంవత్సరాలను అప్లై చేసుకోవచ్చు. PWDకి, PWD OBC, ఎక్స్ సర్వీస్మెన్కి, ఇట్లా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ అనేది ఉంది. మీ యొక్క అర్హతను బట్టి, మీ యొక్క రిజర్వేషన్ కేటగిరీని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వివాలెంట్ అని ఇచ్చాడు, 10th ఉంటే సరిపోతుంది. సో మీ వయసు 27 లేదా 30, 32 అయి ఉండి మీకు రిజర్వేషన్ ఉంటే, రిజర్వేషన్ లేకుంటే 27 లోపు ఉంటే కనుక మీరు 10th క్లాస్ చదివి ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలంటే ఇక్కడ వెబ్సైట్ కూడా ఇచ్చారు, https://ssc.nic.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా ఏం చేయాలంటే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. వాటిని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అప్లై చేసినట్టు అయిపోతుంది. అప్లై చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే, మీ ఫోటోగ్రాఫ్ అనేది రీసెంట్ది అయి ఉండాలి, 3 months ఓల్డ్.
దాదాపు ఒక 3 నెలల లోపు తీసుకున్నది అయి ఉండాలి, లేదంటే ఇప్పుడు తీసుకున్నా పర్లేదు. దానిపైన డేట్ అనేది రావాలి. మీరు ఏ రోజున ఫోటో తీసుకుంటున్నారు అనేది ఆ ఫోటో పైన డేట్ రావాలి. అలా వచ్చిన ఫోటో అయితేనే యాక్సెప్ట్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. 3.5 cm విడ్త్, 4.5 cm హైట్ ఉండాలి. దీని సైజ్ అనేది 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించి అప్లై చేయాలి. అదేవిధంగా లాస్ట్ డేట్ అనేది 21 మార్చ్ అని చెప్పుకున్నాం, కానీ వీలైనంత తొందరగా అప్లై చేసుకుంటే బెటర్. ఇంకా ఫీ అనేది ఎంత, 100 రూపీసే ఫీ. ఈ 100 రూపీస్ కూడా అందరికీ కాదు, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కు, అది కూడా జనరల్ లేదా ఓబీసీ వాళ్ళకి మాత్రమే. జనరల్ అండ్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపీస్ ఫీ ఉంటుంది. ఇంకా మిగతా కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, లేదంటే అమ్మాయిలకి అసలు ఏ మాత్రం ఫీజు ఉండదు. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది చూస్తే 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1 ఏమో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్, పేపర్ 2 ఏమో డిస్క్రిప్టివ్ పేపర్, ఇది పెన్ అండ్ పేపర్ ఉంటుంది. పేపర్ 1 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేది ఎట్లుంటుందని చూస్తే పేపర్ 1లో 4 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని. సేమ్ CGL అండ్ CHSLకు ఉన్నట్టుగానే జనరల్ ఇంగ్లీష్ సెక్షను, రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ అవేర్నెస్ సెక్షన్లు ఉంటాయి. ఇక్కడ ప్రతి సెక్షన్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అనమాట. 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. అన్ని పార్ట్లకు కూడా అంతే ఉంటాయి. టైం అనేది 90 మినిట్స్ ఉంటుంది. అంటే 90 మినిట్స్లో మీరు ఎన్ని క్వశ్చన్స్ రాస్తున్నారు, 100 క్వశ్చన్స్ రాస్తున్నారు. అంటే చాలా టైం ఉంటుంది, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు అన్ని క్వశ్చన్స్. అలాగే ఇందులో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది, 0.25. సో 1/4 అన్నమాట. 4 క్వశ్చన్ తప్పు పెట్టారంటే వచ్చిన దాంట్లో 1 మార్క్ అనేది కట్ అయిపోతుంది. ఈ పేపర్ 1లో రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అనేవి హిందీలో ఉంటాయి క్వశ్చన్స్. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. మీరు ఏ దాంట్లో అయినా ఆన్సర్ పెట్టుకోవచ్చు. జనరల్ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇక పేపర్ 2 చూస్తే ఇది డిస్క్రిప్టివ్ అని తెలుసు మనకి. ఇందులో ఎస్ఏ అండ్ లెటర్ ఇచ్చి ఏదైనా ఒకటి రాయమంటారు. మామూలుగా అయితే ఒక 2 రాయమన్నా కూడా 2 రాసేయచ్చు. ఇది పెన్ అండ్ పేపర్ మోడ్లోనే ఉంటుంది. అండ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. పేపర్ 1లోనేమో కట్ ఆఫ్ ఉంటుంది, చాలా మార్క్స్ రావాలి, ఎక్కువ మార్క్స్ వస్తుంది, మీకు జాబ్ వస్తుంది. బట్ పేపర్ 1 క్వాలిఫై అయిన తర్వాత మీరు పేపర్ 2 రాస్తే ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. పేపర్ 1 కట్ ఆఫ్ క్రాస్ చేసిన వాళ్ళు మాత్రమే పేపర్ 2 రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ సిలబస్ అనేది చాలా బేసిక్ లెవెల్లో సింపుల్గా ఉంటుంది. ఇంగ్లీష్ చూసుకుంటే వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చరు, సినానిమ్స్, యాంటోనిమ్స్ మొదలైనవి ఉంటాయి. అలాగే రీజనింగ్లో చూస్తే నాన్ వర్బల్ రీజనింగ్ అనేది ఉంటుంది. ఇందులో సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్ అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్, ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్ దీనికి సంబంధించినవి ఉంటాయి. న్యూమరికల్ యాప్టిట్యూడ్ చూసుకుంటే కనుక నంబర్ సిస్టమ్స్, whole numbers, decimals and fractions, relationship between numbers, fundamental arithmetical operations, percentages, ratio and proportion, average, interest, profit and loss, discount, mensuration, graphs, time and distance, ratio and time, time and work, ఇట్లాంటివి కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటాయి. తర్వాత ఇంకా జనరల్ అవేర్నెస్ సెక్షన్ చూసుకుంటే ఇందులో కల్చర్కి సంబంధించి, జియోగ్రఫీకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి, ఎకనామిక్స్కి సంబంధించి, జనరల్ పాలిటీ ఉంటుంది, కాన్స్టిట్యూషన్ ఉంటుంది, సైంటిఫిక్ రీసెర్చ్, జస్ట్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు ఉంటాయి. ఈ పేపర్ 2లో ఎస్ఏ ఉన్న లెటర్ ఉంటుందని చెప్పుకున్నాము. ఇది ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, లేదంటే హిందీలో రాసుకోవచ్చు, లేదు తెలుగులో మేము బాగా రాస్తామనుకుంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు. మీరు అప్లై చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయకుండా సరైన ఫోటో అప్లోడ్ చేసి ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ఉంటే మీకు అడ్మిట్ కార్డ్ అనేది వస్తుంది. అప్పుడు అడ్మిట్ కార్డ్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఎగ్జామ్ అనేది రాయగలుగుతారు. నెక్స్ట్ ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఏం అడగరు కాబట్టి అన్ని జిరాక్స్, అదేవిధంగా ఒరిజినల్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి, 10th మెమో, అలాగే స్టడీ సర్టిఫికెట్లు, ఇంకా మీరు ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు మెన్షన్ చేస్తే కనుక అవి కూడా తీసుకొని వెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికెట్, మీరు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి అయితే వాటికి సంబంధించిన సర్టిఫికెట్ అవి కూడా రీసెంట్గా తీసుకోవాలి. దీని ద్వారా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని
డిఫరెంట్ డిపార్ట్మెంట్లలో పోస్టింగ్ ఇస్తారు. అయితే ఈ పోస్టింగ్ ఇచ్చడం ఎట్లుంటుందంటే మీరు అప్లై చేసినప్పుడు ఏ స్టేట్కి అప్లై చేస్తారో ఆ స్టేట్కి మాత్రమే కన్సిడర్ చేస్తారు. అంటే మీరు ఒక 3 స్టేట్లో ఇచ్చారనుకోండి ప్రిఫరెన్స్, ఆ 3 స్టేట్లకే చూస్తారు. మీకు ఎక్కువ మార్క్స్ వచ్చినా కూడా వేరే స్టేట్లో చూడరు ఇంకా. అందుకనే దాదాపుగా అన్ని స్టేట్లకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఇట్లా ప్రతి స్టేట్ని ఇంక్లూడ్ చేసుకోండి. దానివల్ల ఏమైందంటే మీకు వచ్చిన మార్క్స్ని బట్టి ఒక స్టేట్లో వేకెన్సీ లేకపోయినా నెక్స్ట్ స్టేట్లో కన్సిడర్ చేస్తారనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ ఇచ్చాడు, ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్గా కాషన్తో ఫిల్అప్ చేయాలి. ఎందుకంటే మిస్టేక్స్ పోతే మళ్ళీ ప్రాబ్లం అయితే అడ్మిట్ కార్డ్ రాదు. ముఖ్యమైన పాయింట్లు మళ్ళీ ఇచ్చాడు. మీరు అప్లై చేసే ముందు ఈ నోటిఫికేషన్ని పూర్తిగా చదవాలి. ఒకసారి చదివితేనే ఏమేమి అవసరమైనవి, ఏవేవి ఇంపార్టెంట్ అనేది తెలుస్తాయి. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది చదవండి. దాని తర్వాత లాస్ట్ డేట్ వరకు చూడుతూ వీలైనంత తొందరగా అప్లై చేయమని చెప్పారు. ఎందుకంటే చివరిలో అయితే ఇబ్బంది అవుతుందని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఏమైనా కరెక్షన్స్ ఉంటే మళ్ళీ మార్చమని చెప్తే వాళ్ళు ఏం మార్చరు. కరెక్షన్స్ లేకుండా ముందే చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే ఆ సర్టిఫికెట్లు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవడం మంచిది. ఒక ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే తీసుకుంటారు. అందుకని క్లియర్గా జాగ్రత్తగా నింపండి. ఫోటోగ్రాఫ్లో ఏమైనా ప్రాబ్లం ఉండి అవి బ్లర్గా ఉంటే రిజెక్ట్ చేయబడుతుంది అప్లికేషన్. సో ఫోటోగ్రాఫ్ రీసెంట్గా నీట్గా ఉన్నది, దానిపైన డేట్ ప్రింట్ అయి ఉన్న ఫోటోని అప్లోడ్ చేయండి. లేదంటే వాళ్ళు రిజెక్ట్ చేసే ప్రమాదం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా అదే ఇచ్చారు, అప్లికేషన్స్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్. సో ఆ డేట్ అనేది జాగ్రత్తగా గమనించి అప్లోడ్ చేయండి. ఫీ అనేది 100 రూపీస్ ఉంటుంది. సైజ్ కూడా కరెక్ట్గా చూసుకోండి, జేపీజీ ఫార్మాట్లో ఉందో లేదో. 20 KB నుంచి 50 KB మధ్యలో ఉండాలి. డైమెన్షన్స్ కూడా కరెక్ట్ ఉండాలి. సో టోటల్గా ఇది వచ్చి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 2020 నోటిఫికేషన్ గురించి. ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్లు మీరు గమనించాల్సినవి ఏంటంటే ఇవి. క్వాలిఫికేషన్ అనేది 10th. మీరు 10th చదువుంటే అప్లై చేయొచ్చు. ఏజ్ అనేది 27 వరకు ఉంది. రిజర్వేషన్ ఉంటే కనుక ఇంకెక్కువ. కాబట్టి మీ ఏజ్ అనేది ఈ రేంజ్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ మార్చ్ వరకు ఉంది, మార్చ్ 21 వరకు. ఇది అమ్మాయిలకి ఎలాంటి ఫీ లేదు. అబ్బాయిలకి జనరల్ ఓబీసీ వాళ్ళకి మాత్రం ఒక 100 రూపీస్ పే చేయాలి. రీసెంట్ ఫోటో విత్ డేట్ ఉన్నది అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ కూడా చాలా క్లియర్గా ఉండాలి. ఇంకొకటి ఇది కూడా చెప్పుకోవాలి మనం, ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మీరు యూసేజ్లో ఉన్నవి, మీతో ఉన్నవి మాత్రమే ఇవ్వాలి. మీరు అప్లై చేసినప్పుడు ఓటీపీ వస్తుంటాయి. తర్వాత అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీటికి వస్తూ ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ నెంబరు, మెమోస్, మిగతా సర్టిఫికేట్స్ కూడా దగ్గర పెట్టుకోండి. ఇక రిజర్వేషన్ ఉన్న వాళ్ళైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ సర్టిఫికేట్ ఇవి రీసెంట్వి తీసుకోవాలి. అప్లై చేయడానికి ssc.nic.in ఇక్కడికి వెళ్ళి ముందు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని తర్వాత అక్కడ వచ్చినటువంటి యూజర్ నేమ్, పాస్వర్డ్ యూజ్ చేసి అప్లై చేసుకోండి. అప్లై చేసినప్పుడు ప్రతి విషయాన్ని క్లియర్గా జాగ్రత్తగా గమనించి ఎలాంటి తప్పులు చేయకుండా సరైన ప్రిఫరెన్స్ ఇచ్చి, స్టేట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చి అప్లై చేయండి. సో ఇది మీకు చాలా మంచి అవకాశం. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు మీకు. మీ ఏజ్ 30 ఏళ్ళు ఉన్నా కూడా రిజర్వేషన్ ఉంటే, రిజర్వేషన్ లేకుంటే 27 వరకు ఉన్నా కూడా మీరు అప్లై చేసుకొని ఈ ఇయర్లోనే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునే ఒక అవకాశం అనేది ఉన్నది. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చేసుకోవద్దు. దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా డౌట్స్ ఉంటే, క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే మీరు కామెంట్లో అడగవచ్చు. నేను ఎప్పటికప్పుడు చూస్తూ రిప్లై ఇస్తాను. వీలైతే వాటికి రిప్లైగా వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను. ఎంటీఎస్ జాబ్ ప్రొఫైల్ గురించి కూడా నేను వచ్చే వీడియోస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశాన్ని తప్పకుండా యూజ్ చేసుకోండి. మీరు ఎస్ఎస్సికి లేదంటే AAO కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అయితే కనుక నేను ఇప్పటివరకు చేసినటువంటి వీడియోస్ లిస్ట్ ఇది. వాటిని మీరు చూడలేదు, మీకు ఏమైనా అవసరం ఉంటాయనుకుంటే వీటిని కూడా చూసుకోవచ్చు. ఇందులో బుక్ లిస్ట్ ఫర్ ఎస్ఎస్సి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఆల్ ఎగ్జామ్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ CGL అండ్ మార్క్ టెస్ట్లు ఎక్కడ దొరుకుతాయి CGLకి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అవ్వడం ఎలా, జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, CGLలో ఉన్న పోస్టులు ఏంటి, CHSLలో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, ఒక 2-3 క్లాసులు కూడా ఈ టాపిక్ సంబంధించి క్యాలెండర్, డైస్, క్లాక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఇంగ్లీష్, 60 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ CHSL, వాట్ యూ షుడ్ లెర్న్ బిఫోర్ జాయినింగ్ జాబ్. వీటితో పాటు ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను. మీకు అవసరం ఉన్నాయి, మీరు చూడాలి అనుకుంటే వాటిని కూడా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.